వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే విజయతే గోపాల చూడామణి. క్లాప్స్. ఎవరో మన మెసేజ్ లో పెట్టారు మాస్టారు, మాస్టారు ఏం మాట్లాడాలన్నా ఈ శ్లోకంతో మొదలెట్టేవారని మన గ్రూప్ లో పెట్టారు. ప్రభాకర్ పెట్టింది, అందుకని అది పెట్టుకుని వచ్చా. మళ్ళీ మాట్లాడుతున్నాం, అది మాట్లాడకపోతే చాలా మంది పిల్లలు మాస్టర్ కస్తూరిని మర్చిపోయారు అనుకుంటారేమో. విజయ్ అయితే విజయలక్ష్మి గారు అది ఒక ఒక అద్భుతమైన అనుభూతి అండి. 1900 నేను 10 నిమిషాలే మాట్లాడతాను, తర్వాత మళ్ళీ కావాలంటే ఇంటరాక్షన్స్లో ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఫతేపురం రావడానికి ముందు మా నాన్నగారు ఇక్కడ హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసి మొత్తం బాగా నష్టపోయి దాంతో నేను చాలా మంది వివాహాలు కూడా నేను మాత్రం మా విజయలక్ష్మినే చేసుకుంటానని అట్లా తిరిగి ఎంఏని పెళ్లి చేసుకున్నాను. తను కూడా మా ఊళ్ళో మా ఇంట్లో పెళ్లి చేసుకున్నాను. నీ పెళ్లికి 6,600 ఖర్చు అయింది అంటూ ఉండేవాడు మా నాన్న. మన ఫతేపురంలో వచ్చే 359 రూపాయల్లో 100 రాస్తే ఆయన 6,400 కట్టేశారు. మా పెళ్లి డబ్బులన్నీ కూడా మా నాన్నగారిని పంపించేశారు. మళ్ళీ నన్ను అరవడదకి ఆయన, నీ పెళ్లికి ఎంత పెట్టా అనకూడదు. అలా 359 రూపాయలు ఎలా బతికేవాళ్ళు ఏంటో అసలేం గుర్తు రావట్లేదండి. ఆ సందు మొన్న ప్రభాకర్ వీడియో తీసి పంపించాడు నాకు. అలా ఒకసారి చూడగానే ఆ చిన్న కళలో నీళ్ళు దిగినాయండి. ఆ వైశ్యుల ఇల్లు అది. ప్రభాకర్ నేను ఒక రూమ్లో ఉండేవాళ్ళం, పక్క రూమ్లో పక్కన సున్నాన్ని ఉండేవాళ్ళం. ఆ తర్వాత పక్క రూమ్లోకి వచ్చి 2 రూములు దాంట్లో ఉండేవాళ్ళం. ఆ రెండో పాప వచ్చేసరికి పక్కన 3 రూములు ఖాళీ అయ్యింది. ఆ 3 రూముల దాంట్లో అక్కడే వచ్చే వరకు అక్కడే ఉన్నాం. ఆ 2 రూముల్లోకి మాస్టర్ మేము వచ్చాం, సూర్య శ్రీనివాసులు గారు వచ్చారు. అలా ఆ 3 రూముల్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇది జరిగింది. అదేంటంటే నన్ను ఫతేపురం నుంచి ఏలూరుకి ట్రాన్స్ఫర్ చేసి, ఆగ్రహ్ పునరాలు చాలా గొప్పవారండి. ఆయనకి నాకు పడేది కాదు. ఎవరికి? ఆగ్రహ్ పునరాలకి నాకు ఎందుకో తెలీదు. ఒకసారి అయితే నేను ఏదో ఎమోషన్కి వెళ్తా అంటే నా బాగా గుర్తు, తిరుమలాచారి నన్ను కౌగిలించుకుని ఒప్పలా అంట లాక్కెళ్ళిపోయాడండి. అవతల రూపులో తీసుకొని అసలు ఏంటో తెలియదు. అసలు ఎందుకు చేయబోయానో కూడా ఇప్పుడు గుర్తురాట్లేదు. అసలు సంఘటన ఎందుకు జరిగిందో తెలియదు. మీటింగ్లో విద్యార్థుల కోసం ఖర్చు పెట్టింది, పరీక్షల కోసం వాళ్ళతో పాటు వెళ్ళి కాలేజీ పే చేయాలి కదా అని మీరు అడిగితే చేశారు అన్నారు. జీలుండి చేసుకున్నారు అన్నప్పుడే అది అలా అసలు ఎంత ఎమోషనల్ అర్థం కాదు. అప్పుడు నన్ను ఆ గొడవ అయినాక ఎప్పుడైతే పట్టుకున్నానో ట్రాన్స్ఫర్ చేశాను. అంటే నేను జీవితంలో ఫతేపురాన్ని, నా శిష్యురాన్ని ఎందుకు మర్చిపోలేనంటే నన్ను ట్రాన్స్ఫర్ చేశారని తెలిసి
పత్యాపురానికి గణపవరం నుంచి ఎక్కడి నుంచి వస్తున్న బస్సు అడ్డంగా మొత్తం పిల్లలు కొడుకుంటూ కూర్చోవడం చేశారండి. ఇది ఎవరో వెళ్ళి మూర్తిరాజు గారికి చెప్పారు. మూర్తిరాజు గారు నన్ను పిలిపించారండి లోపలికి. పిలిపించి పంతులు అనేవాడు అండి, పంతులు గారు కూడా అనేవాడు. ఏంటి పంతులు, ఏంటి నువ్వు కమ్యూనిస్ట్ వాడు కదా? ఎవరు చెప్పారో కూడా తెలియదు. నేను కమ్యూనిస్ట్, నువ్వు కమ్యూనిస్ట్ వాడు కదా, ఏంటి అక్కడ చేస్తున్నావు అంటే, ఏం లేదు సార్, ఇప్పుడు మీరు వెళ్ళిపోమంటే ఆ పిల్లలు గొడవ చేస్తారు కాబట్టి నేను ఇంటి వెనక నుంచి నడుచుకుంటా నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత నా భార్య బిడ్డలు వచ్చేస్తారు. కానీ దాని ముందు మీరు ఒక్కసారి విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని పిలిచి ఏం జరిగింది ఏంటి అనేది మీరు మాట్లాడండి అంటే మొత్తం స్టాఫ్ వెళ్ళారు, పిల్లలు వెళ్ళారు. అక్కడ ఏం మాట్లాడారో మీ పిల్లలు నాకు తెలవదు కూడా తెలియదు. మూర్తిరాజు గారి దగ్గర ఫైనల్గా ఆగ్రహి పున్నారావు గారిని వారు పిలిచి, ఒక పని చేయండి పున్నారావు గారు, గోపాలకృష్ణ గారు ఇక్కడే ఉంటారు, మీరు ఏలూరు వెళ్ళండి అని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. మీకు ఎవరు తెలియదు, చెప్పాలా ఎవరికి కాదు. ఆగ్రహి పున్నారావు అందుకు వెళ్ళిపోయారు. నాకు విచిత్రం ఏంటంటే, నేను పిహెచ్డి చేశాను, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ కూడా చేశానండి. మీ అందరి కోసం చెప్తున్నాను. తెలుగు సినిమా సాహిత్యంలో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అది కూడా చేశాను నేను. పిహెచ్డి కూడా చేశాను. కానీ నా ముందు పిహెచ్డి ద్రౌపది క్యారెక్టర్ మీద చేస్తున్నానండి. ఆ ద్రౌపది క్యారెక్టర్ మీద చేస్తున్నప్పుడు గుంటూరులో విచిత్రంగా నా ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఎగ్జామినర్ పేరు ఆకురాతి పున్నారావు గారు. తప్పుతాగారు గోపాలకృష్ణ. కానీ మహానుభావుడు 76% 79% పాస్ అయ్యారండి. ఆయన ఏమి అలాంటిది మనసులో మహానుభావుడు పెట్టుకోలేదు. కానీ నేను కరెక్ట్గా అప్పుడే నాకు మద్రాసులో అవకాశాలు రావడం, అక్కడికి వెళ్ళి ఫినిష్ చేద్దామని 5 చాప్టర్లలో 4 చాప్టర్లు ఫినిష్ చేశానండి. రోజు ఎదుగుతున్నాను. రేపు ఎప్పుడో ప్రభాకర్ని పిలిపించి కూడా ఎతికిస్తాను. ఆ 4 చాప్టర్లు ఉంటే 5వ చాప్టర్ కూడా రాసి థీసిస్ కోసం కాకపోయినా పుస్తకంలో ఆయన ద్రౌపదిని చెయ్యాలి అనేటువంటిది నాకు కోరికండి. ఎందుకంటే ఒక సీత, ఒక ద్రౌపది, వాళ్ళిద్దరూ భారతదేశానికి 2 కళ్ళ లాంటి మహిళా శిరోమణులు. వాళ్ళు పొందిన అవమానం మరి ఏ స్త్రీ పొందకూడదు అనడానికి ఉదాహరణగా మనం ఆ రెండింటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలా అక్కడి నుంచి వచ్చేసాం. కానీ నాకెప్పుడు కూడా పత్యాపురం అయింది, ఉయ్యూరు అయింది, మద్రాసు అయింది, ఎన్నైనా మా మిసెస్కి నాకు ఆ పత్యాపురం, ఆ కాలువ పక్కన ఇల్లు, 2-3 పిల్లలకి భోజనాలు పెడతా ఉండేది ఆవిడ. మన ఇంట్లో పెట్టేది అంటే వారాలు అనేవారు. ఆ పదం అవును, అక్కడ వచ్చి పిల్లలు తింటూ ఉండేవారు, ఆవిడ వడ్డిస్తూ ఉండేది. అంతేకాకుండా ఒక్కోటి చాలా బాగా వేసేదండి విజయలక్ష్మి గారు. చాలా మంది ఆ చుట్టుపక్కల నేశ్వరుని మూర్తి గారు ఎదురుగా ఉండేవారు. మాకు కళాప్రపూర్ణ తనతో ఉండేదండి, ఆ పక్కనే ఎదురు రూమ్లో ఉండేది. అయితే మళ్ళీ ఈ పత్యాపురం జ్ఞాపకంలో ఎంఎస్ నారాయణ సడన్గా ఒక రోజున కళాప్రపూర్ణని తీసుకుని, నేను ఇంకా అప్పటికి ఊళ్ళో ఉన్నానో మేడూరులో ఉన్నాను గుర్తున్నట్టు వచ్చాను. మేడూరులోనే ఏంట్రా అంటే, మేమిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాం మాస్టర్, అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మీ అందరికి తెలుసు. సరేనా, నేను ఉంటాను ధైర్యంగా, నువ్వు ఇలా రాకూడదు, ముందు ఆయన మేడ తాడి కట్టాయి, తర్వాత చూద్దామంటే ఆ కళాప్రపూర్ణని తను పెళ్లి చేసుకోవడం జరిగిందండి. ఇద్దరు కూడా లేరు. ఇప్పుడు ఎంఎస్ నారాయణ మాత్రం తర్వాత గురువుగారు అంట నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి 750 చిత్రాలు నటించాడు. 750 చిత్రాలు. ఎప్పుడు చూసినా అందరూ డైరెక్టర్ గారనో రైటర్ గారనో అట్లా పిలిచేవారు. ఇది ఒక్కడే గురువు గారు అని పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే తన గురువుని కాబట్టి. నేను ఆ ఎంఎస్ నారాయణ ఒక అద్భుతమైనటువంటి మేధావి.
అలా ఆ ఫతేపురంలో రాజుగారు అని ఒక ఆయన ఉండేవారు. చాలా ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు. నేను అక్కడ సోషలిజం అనే నాటిక వేశారు. అదే కాదండి, నా జీవితంలో ఈ 359 రూపాయల జీతం సరిపోదు అని అనిపించి రాయటం మొదలెట్టారు. మొదటి కథ విధేయుడు అని రాశారు. అది పడిందండి మొట్టమొదట. అప్పుడు ఎంతండి 50 రూపాయలు నాకు ఇచ్చేవారు కథకి. అలా కథలు రాయటం కూడా మొదలుపెట్టి అది మెల్లగా ఆ కథలు రాయటం అనేది సినిమా కథలు రాయటం అనేటువంటి పరిస్థితికి వెళ్ళటం అనేది. దానికి కారణం ఏంటంటే నిజంగా ఉయ్యూరు వెళదాం అనుకున్నది మా అమ్మగారు నాన్నగారి కోసం. ఎందుకంటే మా అక్కయ్య, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య ముగ్గురు హైదరాబాద్లో ఉండేవారు. మా అమ్మగారు నాన్నగారు ఏజ్డ్ అయిపోయారు. వాళ్ళకి 9 మైళ్ళ దూరంలో ఉయ్యూరు ఉంటుంది. గవికింటి సేనాద్వారాలు ఇద్దరం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటూ ఉండేవాడు అంట. దానికోసమే వెళ్ళాను. నేను రాజీనామా చేసిన రోజు నేను మర్చిపోలేనండి. మూర్తిరాజు గారు పిలిచారు, వెళ్ళాను. ఏంటి పొద్దులు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఏమన్నా చెప్పు, నేను చూసుకుంటాను అంటే అప్పుడు జరిగిన సంఘటన ఏమన్నా లేదండి అని సేమ్ ఇదే కారణం చెప్పారు. మా అమ్మగారు నాన్నగారు వృద్ధులు అయిపోయారండి. వాళ్ళని చూసుకోవటానికి మా కుటుంబంలో అందరూ ఎక్కడో ఉన్నారు. అందుకని నేను చేయాల్సి వచ్చింది మాస్టర్ అంటే గురువు గారు అంటే, సరే ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను అప్పుడు వైస్ ప్రిన్సిపాల్ అండి. ఆ వైస్ ప్రిన్సిపాల్ పోస్టులోకి వచ్చి అప్పుడు వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీకు కష్టం అనిపించినా ఒక్క ఫోన్ ఈ మూర్తిరాజుకి చేయండి, అదే రోజు మళ్ళీ మీ ఉద్యోగం మీకు ఇస్తాను అన్నాడు. అనుభవం అండి ఆ మూర్తిరాజు గారితో మరి మనం వాళ్ళు తలుచుకుంటాం అంటే అదొకటి. మళ్ళీ మూర్తిరాజు గారితో జ్ఞాపకం, ఆయన మంత్రి అయ్యారు, గుర్తున్నట్టుంది. మనం అక్కడ ఉండగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయ్యి వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. 56 నిమిషాల్లో 57 కానీ 59 వీటిలో ఒక మాట్లాడారండి. మాట్లాడి నిన్న నేను మాట్లాడింది ఎవరన్నా 1 పేజీ 2 పేజీలు రాసివ్వగలరేమో కొన్ని చేయండి అంటే నేను రాసిస్తానని చెప్పి నేను రాసి వెళ్ళి చదివితే ఆయన టైం చూసి ఏకసంతాగ్రాహి గారు అన్నాడు. ఆయనకి ఆ పదం ఎలా వచ్చో నాకు అర్థం కాదు. ఏకసంతాగ్రాహి గారు, నేను నిజంగా ఎన్ని నిమిషాలు మాట్లాడి అన్ని రాసే పెట్టాయా? అలాంటి మహానుభావుడి కళాశాల ఇప్పుడు లేదు అని అనుకోకుండా మనం ఇలా వజ్రోత్సవాలు, స్వర్ణోత్సవాలు, ఇంకెన్నో ఉత్సవాలు ఇలా ఆ పట్టణ కళాశాల ప్రాచీన కళాశాల పేరుతో చేసుకుంటూ వెళ్తే ఆయన శాశ్వతంగా నిలబడి ఉంటాడు అనేటువంటి ఆనందం. అలాగే నా శ్రీమతి, వీళ్ళందరూ ఏదో మాట్లాడుతారంటే మీరెవరో పెట్టడానికి లేదు, నేను మీ అందరికీ ఇవాళ హోస్ట్ని అని చెప్పి శ్రీమతి కూడా ఆశిస్తారండి. ఎందుకంటే తనకి మీరు అందరంటే పిల్లలంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. అక్కడ ప్రత్యేకమైన విద్యార్థులన్నా, ప్రభాకర్ అన్న, నాగేశ్వర అన్న, అట్లా వీళ్ళందరంటే కూడా చాలా ఇష్టం. ఉదయలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు, శ్రీనివాస గారు, చెంగయ్య గారు, సురవరం శ్రీనివాసరావు గారు, సూరం శ్రీనివాసరావు గారు, తిరుమలాచారి, భట్టాచార్య గారు, భట్టాచార్య గారు గుర్తుపడతారు మీరు, సూర్యప్రకాష్ స్టూడెంట్ టీచర్ ఆయన, అందుకే గుర్తురాట్ల. ఉదయలక్ష్మి గారు, మీ తొమ్మన్నూరు అన్నారు వాళ్ళు. నిజంగా తొమ్మన్నూరు టీచర్స్ కూర్చున్నారంటే ముందు మీకు ఈ కమిటీకి నాగేశ్వరరావుకి మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొమ్మన్నూరు మాస్టర్ని కూర్చోబెట్టామండి మీ స్టూడెంట్స్ ఎదురుగా అన్నందుకు బాగా నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఇలాంటి భాగ్యం మళ్ళీ ఇది నాకు పత్యాపురంలో మాట్లాడుతున్నట్టు ఉంది, మన ఊళ్ళో మాట్లాడుకున్నట్టుగా ఉంది. అలా ఆ విద్యార్థులందరూ కూడా, రాజేశ్వరి కూడా బాగా గుర్తు మధ్యలో వెళ్ళిపోయింది. అలా చాలా మంది. మన ఇంటి పక్కన అన్నపూర్ణ రాలేదా? అన్నపూర్ణ భాస్కర్ లక్ష్మి వచ్చారు. అన్నపూర్ణ భాస్కర్ లక్ష్మి వచ్చిందా? అమ్మాయి కూడా వచ్చింది. భాస్కర్ లక్ష్మి పక్కన ఉండేవాళ్ళండి. మా ఎదురుగా
ఎదురుగానా ఏదో అది ఇక్కడ గుర్తుంది అది. ఏలూరుపాటి వెంకటేశ్వరరావు ఆయన శ్రీమతి అన్నపూర్ణ వాళ్ళ ఆడబిడ్డ భాస్కర్ లక్ష్మి. నాకు ఎందుకంటే వెంకటేశ్వర్లు అని గుర్తుంది. వెంకటేశ్వరులు కానీ వెంకటేశ్వర్లు కదండి. సో అమ్మ అన్నపూర్ణ చాలా సంతోషం. అలా సెవెంత్ నేను చెప్తాను నెక్స్ట్ సెషన్. పిలిచి మాట్లాడిస్తా ఉంటారు. నేను ఎక్కువ మాట్లాడుతుందంటే అక్కడ వాసనలు మొదలైన భోజన వాసనలు అందరికి కడుపు బదులుతూ ఉంటాను. అందుకని ఇది సెలవు కాదు, మళ్ళీ మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాం. నమస్తే.